గోధుమ పిండి దోశ. ఇవైతే చాలా చాలా సాఫ్ట్గా, స్మూత్గా, తిన్నా కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక 1 కప్పు గోధుమ పిండినైతే తీసుకోండి. తీసుకొని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్నైతే యాడ్ చేసుకుంటూ మంచిగా కలపండి. మనకి దోశ బ్యాటర్ని వచ్చేలాగా అయితే కలుపుకోండి. పిండి మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటేనే మనకి దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనంనైతే పెట్టుకోండి. పెట్టుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. మనకి పెనం హీట్ అయితేనే దోశ కూడా మంచిగా వస్తుంది. సో ఈ విధంగా దోశ అయితే వేసుకోండి. 1 సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశ అయితే రెడీ అయిపోయింది. ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.